డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని రోజులుగా సిఎన్జి, ఎల్పీజీ కొరత ఉంది. క్యాబ్లు, ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం లేదు. ఇటు నగరంలోనూ అటు జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్ కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడం, బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు ఇతర పనుల కోసం బయటికి వెళ్లాల్సిన వారు అసౌకర్యంగా ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు జనాలు పానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకు 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలోలీటర్ల డీజిల్, మొత్తం 24,000 కిలోలీటర్ల పైగా పెట్రోల్, డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.